ఎప్పుడు హ్యాపీగా ఉండడం ఎట్లా, కొన్ని న్యాచురల్ వేస్ చేస్తూ మనం ఎట్లా మన హ్యాపీనెస్ని మనం కొంచెం పెరగటానికి ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినాలి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారాహిల్స్ అండ్ ఆల్సో ఎట్ ఆశా క్లినిక్ ఎట్ లింగంపల్లి. ఇప్పుడు మనం అందరికి కూడా మనం చేసే పని కానీ, మనం చేసే జాబ్ కానీ, మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మన బ్రెయిన్లో కొంత న్యూరోకెమికల్ చేంజెస్తోని మన కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ పెరగడానికి చేస్తాం వాట్ ఎవర్ వీ డూ. సో ఇవాళ మనం ఒక 5 హ్యాక్స్ అంటే కొన్ని న్యాచురల్ వేస్ చేస్తూ మనం ఎట్లా మన హ్యాపీనెస్ని మనం కొంచెం పెరగటానికి ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినాలి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మన యొక్క డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు చాలా వరకు స్టడీస్ వస్తున్నాయి, దాంట్లో మనకి ఏమంటే రోజు ఎవరైతే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారో, అంటే ఇట్ క్యాన్ బి ప్రాణాయామ, యోగా ఆర్ ఈ విపాసన, ఇట్లాంటి అంటే వాట్ ఎవర్ దిస్ మే బి, అట్లీస్ట్ ఒక 20 minutes ఎవరైతే కాన్సన్ట్రేషన్ తోని మనకు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళకి ఏమంటే బ్రెయిన్ లో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే బ్రెయిన్ లో సెరోటోనిన్ పెరగటము, ఈ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ పెరగటము, బ్రెయిన్ స్ట్రక్చర్ లో చేంజెస్ రావడం, అంటే ఇవన్నీ కూడా మనకి ఏమంటే బ్రెయిన్ యొక్క మెటబాలిజం కోసము దానికి గ్లూకోజ్ కానీ, దానికి ఆక్సిజన్ కానీ చాలా అవసరం. సో ఈ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమంటే ఈ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అండ్ మనము ఆ టైంలో ఫోకస్ చేస్తాం కాబట్టి బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ లో చేంజెస్ తో పాటు ఈ సెరోటోనిన్ కూడా మనకు కొంత పెరుగుతుంది. సెరోటోనిన్ తో పాటు వేరే కొన్ని హార్మోన్స్ కూడా మనకు పెరుగుతాయి బ్రెయిన్ లో. సో ఇది నెంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. మనం చూస్తూనే ఉంటాం, ఇప్పుడు ఎవరికైనా ఫిజికల్ యాక్టివిటీ అలవాటు లాగా ఉందనుకోండి, అంటే రోజు వాకింగ్ వెళ్తారు, లేదంటే రోజు జిమ్ చేస్తారు, ఇట్లాంటి వాళ్ళు ఒక 1 or 2 days చేయకపోతే ది ఫీల్స్ లాస్ట్ అన్నట్టు, అంటే డల్ గా అనిపించడం, చిరాకు అనిపించడం, ఇట్లాంటి థింగ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది మనకు మెయిన్ గా ఏమంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల బ్రెయిన్ లో సెరోటోనిన్ పెరుగుతుంది. ఇది బ్లడ్ సప్లై పెరగడం వల్ల వేరే కొన్ని టాక్సిన్స్ ఏవైతే మనకు అక్యుములేట్ అయితే అవన్నీ మనకు కైండ్ ఆఫ్ తీసేయడం వల్ల ఇవన్నీ కూడా కొంత బ్రెయిన్ ని యాక్టివేట్ చేయడానికి అయితే యూస్ఫుల్ ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి మన డైట్. దీని గురించి కొంత డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ మీకు కుదిరితే సెపరేట్ వీడియో కావాలనుకుంటే దీనిపైన కూడా ఐ కెన్ మేక్ ఏ సెపరేట్ వీడియో. అయితే మన బ్రెయిన్ లో సెరోటోనిన్ మనకు ప్రొడ్యూస్ అయ్యేది ట్రిప్టోఫాన్ నుంచి. ఈ ట్రిప్టోఫాన్ అనేది మన డైట్ లోంచి పోవాలి. సో మన డైట్ లో ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ ఏంటో చూద్దాము. దాంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనము కొద్దిగా డల్గా ఉంటామో, ఫ్రస్ట్రేషన్ ఉంటామో, అప్పుడు మన బాడీకి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనేది పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, ఎప్పుడైనా మరీ టెన్షన్ లో ఉన్నప్పుడు వీ టెన్ టు ఈట్ మోర్, లేదంటే టెన్షన్ లో ఉన్నప్పుడు చాక్లెట్స్ తినాలనిపిస్తుంది, లేదంటే ఇంట్లో షుగర్ కొంతమంది తీసుకుంటా ఉంటారు. అట్లా దిస్ ఈస్ ఎ న్యాచురల్ మెకానిజం ఆఫ్ ద బాడీ. ఇప్పుడు ఏమంటే షుగర్, కార్బోహైడ్రేట్స్ తోని ఈ ట్రిప్టోఫాన్ యొక్క మనకు గట్ లోంచి, అంటే మన పేగుల్లోంచి ట్రిప్టోఫాన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది కార్బోహైడ్రేట్స్ ఉంటే బెటర్ గా అవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ ఎవరైతే మరి డ్రాస్టిక్ గా డైటింగ్ చేస్తున్నారు, అంటే కార్బోహైడ్రేట్స్ మొత్తానికి తీసేసి ఓన్లీ ప్రోటీన్స్ పెట్టుకోవడము, వీళ్ళల్లో కూడా మనకు డిప్రెషన్, యాంగ్జైటీ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు. ట్రిప్టోఫాన్ రిచ్ ఫ్రూట్స్ వచ్చేసి మనకు బనానాస్, మనకు రెగ్యులర్ గా దొరికే బనానాస్ కానీ, ఆరెంజెస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, లేదంటే కివీస్ కానీ, పొమగ్రనేట్ కానీ, లేదంటే సోక్డ్ నట్స్ తీసుకోండి. అంటే నట్స్ ఎప్పుడు కూడా డ్రైడ్ నట్స్ తీసుకోవడం వల్ల హార్మ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోక్డ్ నట్స్, ఎనీ ఆల్మండ్స్ కానీ ఇట్లాంటి ఏవైనా కూడా డ్రైడ్ నట్స్ కానీ, సీడ్స్ కానీ తీసుకోవచ్చు. అండ్ అదర్ ఫుడ్స్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసరికి ఫిష్ కానీ, అంటే ఫ్యాటీ ఫిషెస్, సాల్మన్ ఫిషెస్, లేదంటే రెగ్యులర్ గా దొరికే చికెన్, ఎగ్ అండ్ ఆల్సో చీజ్, ఇవన్నీ కూడా మనకు హెల్ప్ఫుల్ ఉంటాయి. వెజిటేబుల్ సోర్సెస్ లో మనకు పాలకూర, తోటకూరలో కాలీఫ్లవర్, బ్రకోలీ, ఈ సోయా, వీటిలలో దీస్ ఆర్ ఆల్ రిచ్ ఫుడ్స్ అనమాట. అండ్ మనకు వచ్చేసి డార్క్ చాక్లెట్ లో కూడా కొంత ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ థింగ్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటే సన్లైట్ కి త్రూ మనకు ఓన్లీ వైటమిన్ డి ఒకటే వస్తుంది, వైటమిన్ డి సప్లిమెంటేషన్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ సన్లైట్ వల్ల సైకలాజికల్ గా చాలా చేంజెస్ వస్తాయి. సెరోటోనిన్ ఒకటి పెరుగుతుంది. సెరోటోనిన్ ఒకటే కాదు, సన్లైట్ వల్ల బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అనేది బెటర్ గా అవుతుంది. సో మనం చూసుకుంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే జనరల్ గా మా ఓపీలో మేము చూసుకుంటే వింటర్స్ లో వి గెట్ మోర్ ఆఫ్ డిప్రెషన్ కేసెస్. ఎందుకంటే వింటర్స్ లో కానీ రైనీ సీజన్ లో కానీ ఆ యొక్క సన్లైట్ ఉండే డ్యూరేషన్ తక్కువ కాబట్టి మన ఎక్స్పోజర్ తక్కువ అవ్వడం వల్ల డిప్రెషన్ కేసెస్ మేము జనరల్ గా కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఫిఫ్త్ థింగ్ ఈజ్ యువర్ స్లీప్. సో ఇప్పుడు మన బ్రెయిన్ యొక్క ఆప్టిమల్ ఫంక్షనింగ్ ఉండాలంటే మన స్లీప్ ఐడియల్ గా వచ్చేసి ఒక 7 to 8 hours అనేది మినిమం ఉండాలి. అయితే ఇది మన ఓన్లీ నెంబర్ ఆఫ్ అవర్స్ కాదు, మనం పడుకునే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు లైఫ్ స్టైల్లో చాలా లేట్ గా పడుకోవడము, లేదంటే నైట్ డ్యూటీస్ చేయడము, వీటన్నిటి వల్ల కూడా సెరోటోనిన్ తగ్గుతుంది.
అంటే ఆల్దో వి మే క్లెయిమ్ అంటే మార్నింగ్ పూట నేను 8 hours పడుకుంటున్నా కదా, ఇది నాకు సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఐడియల్గా మనము పడుకోవాల్సింది ఎప్పుడంటే సన్సెట్ అప్పుడు పడుకోవాలి, లైక్ సన్ రైజ్ అప్పుడు లేగాలి. అంటే హార్డ్లీ 7 o'clock ఇన్ ది ఈవినింగ్ పడుకోవాలి. బట్ అది పాసిబుల్ కాదు ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్లో. బట్ అట్లీస్ట్ అంటే దానికి తగ్గట్టు దానికి అట్లీస్ట్ కొంత రీచబుల్ టైంలోనే పడుకోవడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ ట్రై టు స్లీప్ బిఫోర్ 10 o'clock అండ్ ట్రై టు హ్యావ్ యువర్ డిన్నర్ 7:30 8 లోపు కంప్లీట్ చేయండి. 10 కల్లా పడుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బెటర్గా ఉంటుంది. ఇవి మీరు ఏదో లైక్ వన్ డే ప్రాక్టీస్ చేసేసి లైక్ నేను హ్యాపీగా లేదంటాను కాదు. దిస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే దీన్ని మనం రెగ్యులర్గా కనుక పాటిస్తే ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఓసిడి కానీ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా వచ్చినా కూడా మనం ఏమంటే తక్కువ డోసేజ్ ఆఫ్ మెడికేషన్తో మనము దానికి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే లేదంటే ఇంకా ఏదైనా స్పెసిఫిక్ వీడియోస్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్.